ఎందుకు ఎక్కువ 4 గంటలకు 3 గంటలకు ఎందుకు మత్తులో ఉంటుంది, నిద్రలో ఉంటారని? అంటే నిద్రలో ఉంటారు, అంటే అందరు అప్రమత్తంగా ఉండరు కదా, సెంటర్లు ఉంటారు కానీ మిగిలిన వాళ్ళు పడుకుంటారు కదా. పడుకోవడం ఒకటి ఉంటుంది. రెండోది కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అంటే మిలిటరీ బలగాలు వాళ్ళ కదలికలు ఏవైతున్నాయో అంటే డేలో అయితే ప్రజలకు అర్థమవుతుంది, అంటే ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా రాత్రి వచ్చేసి చాలా దగ్గరగా డేర దగ్గరికి కూడా ఏంటంటే వచ్చి చుట్టుముట్టి వాళ్ళు ఒకేసారి ర్యాపిడ్ ఫైరింగ్, బాంబింగ్, తర్వాత ఆటో వెపన్స్ ఇవన్నీ చేస్తారు. అది కాబట్టి అంటే ఎక్కువ బలగాలు అంటే కొన్ని సందర్భాల్లో కూడా మిలిటరీ బలగాలు వందల వేల సంఖ్యలో చుట్టుముట్టి దాడి చేసినప్పుడు ఆ దాడి కూడా డ్రోన్లతోటి బాంబులతోటి దాడి చేసినప్పుడు చనిపోరంటే చనిపోవచ్చు, చనిపోరని మనం ఏమీ చెప్పలేము. అయితే ఇప్పుడు అక్కడ జరిగిన ఘటన ఎట్లా జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం లేదు. అది వాస్తవంగా అంటే అక్కడ నుంచి ఆ డ్రోన్ల ద్వారా బాంబులు వేయడం లేకపోతే చుట్టుముట్టిన బలగాలు ఏవైతున్నాయో వాస్తవంగా చట్టం చెప్పే ప్రకారంగా నువ్వు అంటే సరెండర్ కామని చెప్పి కాల్ ఇవ్వాలి కదా. సరెండర్ కాల్ లేదు, డైరెక్ట్గా కాల్చుకుంటూ కూడా అందరినీ చంపడం అనేది అవుతుందో అంటే అందరు చంపబడ్డారు కదా, అందులో ఇంకేమి గాయాలయ్యి ఎవరు దొరకలే కదా. అంటే అది గమనించినప్పుడు ఏమవుతుంది, అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అంటే 27-28 మందిలో ఒక్కరైనా గాయాలతో దొరకాలంటారు. అయితే ఈ ఒక్కటి కాదు, మన అన్ని కోటలు అందరూ చనిపోతుండ్రు కదా, ఎవరు గాయపడి ఎవరైనా మిగిలినరా? వాస్తవంగా అదే మావోయిస్టు పార్టీ చరిత్రలా గమనిస్తే అనేక మందిని సరెండర్ చేసి వదిలేసినవి ఉన్నాయి పోలీసులను. వాళ్ళందరినీ బయట పోయేటోళ్ళని ఎవరిని చంపలే. కొన్ని సందర్భాల్లో పూట వాళ్ళ ఆత్మరక్షణార్థం వచ్చినప్పుడు వాళ్ళు మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే చాలా మందిని వదిలేసింది, యుద్ధంలో గాయపడ్డలను వదిలేసింది, లేదా తుపాకుల కోసం ఆ టార్గెట్ లక్ష్యంగా పోయినప్పుడు ఒక్కరో ఇద్దరో గాయపడ్డప్పటికీ చనిపోయినప్పటికీ మిగిలిన వాళ్ళందరినీ వదిలేసింది. కాబట్టి అది ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ యుద్ధ రంగంలో కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నది ఏంటంటే గాయపడ్డ వాళ్ళని కూడా ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళని రక్షించాలి కదా. జైలు వేస్తావు నువ్వు, అవసరమైతే జైలు వేస్తావు. కానీ ఈ రకంగా అందరినీ నువ్వు చంపుతున్నావు అంటే ఏం చేస్తున్నావు నువ్వు? యుద్ధము పొరుగు దేశాల్లో కూడా పొరుగు దేశాలపైన యుద్ధం చేస్తే కూడా అట్లా ఉండదు. అక్కడ కూడా గాయపడ్డలోను మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఈ యుద్ధం అనేది ఘోరమైన అసలు మొత్తంగా మానవ జాతి సిగ్గుపడే విధంగా ఆ యుద్ధ విధానం అవలంబిస్తూ చంపేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అనేక అనుమానాలు రావడం సహజమైన విషయం. అది వాస్తవంగా అది అక్కడ ఒక యుద్ధ రంగంలో బట్టి నిజంగానే జరిగిందా? ఒక విషయం, యుద్ధ రంగంలో ఆ రకంగా జరిగినా తప్పే. అసలు ఆ రకంగా దాడి చేయడం కూడా ఇప్పుడు శాంతి చర్చలు మొదటి నుంచి నేనేం చెప్తున్నానంటే శాంతి చర్చలు అనేది ఏదో వాళ్ళు ప్రారంభించారు, అందరూ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు చేయాలి. ఎందుకు ఈ మరణాలు అవసరం ఏంటి అంటే శాంతి చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది కదా. యుద్ధం కంటే కూడా శాంతి ద్వారా 1000 రెట్ల పరిష్కారం లభిస్తుంది. యుద్ధం కంటే శాంతి చర్చల ద్వారా 1000 రెట్ల పరిష్కారం లభిస్తుంది. కాబట్టి దీనిని వదిలేసి మొత్తం సమాజం అంతా మాట్లాడుతుంటే చంపేయడం ఏంటిది? ఇది నిర్మూలన, మనుషులను చంపడం, ఇది కరెక్ట్ కాదు కదా. కానీ ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు ఏబీపీ నాయకులు కొన్ని ప్రశ్నలు మావోయిస్టులకు సంధిస్తూ ఉన్నారు. ఒకటి, ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా మావోయిస్టులకు ఉందా? ఎందుకంటే అభం శుభం తెలియని ఆదివాసీలని మరి అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని పొట్టం పెట్టుకుంటున్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం పోతా ఉంటే అక్కడ కాంట్రాక్టర్లను చంపుతా ఉన్నారు, ఆదివాసుల్ని అభివృద్ధికి దూరం చేస్తున్నటువంటి ఒక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు ఒక బాధ్యత? ఒకటి ఏంటంటే వాళ్ళు రాజ్యాంగం ఏమీ అమలు జరగనప్పుడు అంటే 1970లో నక్సల్బరీ లోపల రైతులకు, కూలీలకు, కార్మికులకు ఎలాంటి రాజ్యాంగ హక్కులు రాజ్యాంగం 50లో రాసినప్పటికీ అది ఏమీ అమలు జరగనప్పుడు భూస్వామ్య వ్యవస్థ, దోపిడీ, అణచివేత, వివక్షత ఆనాడు ఉన్నప్పుడు అక్కడ ప్రారంభమైంది. ఆనాడు కనుక మనం ఈవెన్ ఓట్ల వ్యవస్థను చూస్తే ఇవాళ ఓట్లు ఎట్లున్నాయనేది వేరే విషయం, ఇవాళ అంత కరెక్ట్ ఉన్నాయని కాదు. కానీ 70లో కనుక చూస్తే ఎవడు ఓటు వేసినోడు ఎవడు? ఆ ఓట్లన్నీ దొంగ ఓట్లు, దొంగ నోట్లు. ఆ ఊరి గ్రామ భూస్వామి, ఆ పెత్తందారి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు వేయించుకున్న ఓట్లు తప్ప ఏ ప్రజలు ఓట్లు వేసిర్రు? ఏ రాజ్యాంగం అమలైంది? రాజ్యాంగం అమలైందా? 70లో కూడా పత్రికలు ఉన్నాయా? చట్టసభలు ఉన్నాయా? ఎవడు ఎన్నికైండు? ఘోరమైన భూస్వామ్య దోపిడీ వ్యవస్థ ఉన్నప్పుడు, అణచివేత ఉన్నప్పుడు నక్సల్బరీ ప్రారంభమైంది అది. కాబట్టి ఆనాడు వాళ్ళకు ఇంకా అంతకంటే గత్యంతరం ఏమీ లేదు. ఆనాడు పరిస్థితి అది నక్సల్బరీ కాల పరిస్థితి. మరి అందుకోసమే ఒక నక్సల్బరీ కాదు, నక్సల్బరీ లాంటి భారతదేశ వ్యాప్తంగా ఎందుకు వ్యాపించినాయి? ఆనాడు మేధావులు ఎందుకు పోయినరు? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, జడ్జిలు ఎందుకు పోయినరు? ఆ పార్టీ నాయకులకు ఎందుకు పోయినరు? ఎంతమంది వర్ణించారు? ఎంతోమంది. మరి వరంగల్ కాలేజీలు మొత్తం, ఇంజనీరింగ్ కాలేజీ మొత్తం రాడికల్స్. ఇలా హైదరాబాద్ కాలేజీ మొత్తం కూడా రాడికల్స్.
దేశవ్యాప్తంగా కలకత్తా యూనివర్సిటీలో కూడా ఎంతమంది విద్యార్థి మేధావులు అక్కడ పోరాడారు, ఢిల్లీలో కూడా విద్యార్థి మేధావులు ఎంతమంది పోరాడారు. అంటే ఆనాడు ఏదైతుందో ఆ పరిస్థితి ఏదైతుందో రాజ్యాంగం ద్వారా ఏమీ అమలు కాని పరిస్థితి అనేది ఒకటి ఉన్నది. రాజ్యాంగం రాయబడ్డప్పటికీ చదివేలేదు కదా, ఎవరు చదువుకున్నారా అన్నాడు 70లా? ఏ దళితులు చదువుకున్నారా? ఎంతమంది చదువుకున్నారు? ఏ దళితులు చదువుకోలే, ఏ ఆదివాసులు చదువుకోలే, ఏ బీసీలు చదువుకోలే అన్నాడు. ఏ హక్కులు లేనప్పుడు ఆనాడు నక్సల్బరీ అనేది వచ్చింది. ఆ నక్సల్బరీకి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పి వచ్చింది. అయితే అదొక చరిత్ర. ఆ చరిత్ర గడుస్తూ గడుస్తూ ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాలు కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పులు వచ్చినట్టు సమాజం అంతా సమానత్వం ఉన్నదని కాదు. అణిచివేత ఉన్నది, దోపిడి ఉన్నది, వివక్షత ఉన్నది. కానీ ఆనాటి భూస్వామ్య వ్యవస్థ లేదు, ఆనాటి భూస్వామ్య వ్యవస్థ లేదు. దోపిడి మరో రూపంలో ఉంది, అణచివేత మరో రూపంలో ఉంది. కాబట్టి ఇవాళ ఏంటిది అనేది అవుతుందో ఇవాళ ఒక చర్చ జరుగుతున్నది. ఈ చర్చ జరుగుతున్నప్పుడు మావోయిస్టు పార్టీ అవన్నీ ఆలోచించుకొని కదా మాట్లాడింది. అవి ఏం ఆలోచించలేదు. నిన్ను ఎట్లా అనుకుంటావు? వాళ్ళు ఆలోచించుకునే శాంతి చర్చలకు వస్తామని చెప్పి వాళ్ళ నుంచి శాంతి చర్చల కమిటీ ప్రతిపాదన చేసిన వారం రోజుల్లోపట మాట్లాడారు. చరిత్రలో మావోయిస్టు పార్టీ చరిత్ర ఎన్నడైనా మాట్లాడిరా? ఎన్నడైనా అదే 96, 97 లోపట పౌరస్పందన శంకరన్, అరగోపాల్ గారి నాయకత్వంలో చర్చలు అంటే ఆనాడు చర్చలకేం రాలే కదా, రాలేదు. కనీసం దానిపైన కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, దాన్ని పట్టించుకోలేదు ఆనాడు. ఎప్పుడు 2002లో మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వంలో. తిరిగి మళ్ళీ 2004 లోపల చర్చలకు వచ్చారు. అది కూడా ఆనాడు శాంతి స్థాపన కోసం రాలే వాళ్ళు. అందరూ ఒత్తిడి చేస్తుండ్రు కాబట్టి సరే ఆ శాంతి ఏందో చూద్దామని చెప్పి వచ్చింది, అంతే తప్ప ఇంకా వేరే లేదు. కానీ ఇవాళ అది కాదు. ఇవాళ పూర్తిగా వాళ్ళు శాంతికి వస్తున్నారు. వాళ్ళు శాంతి ప్రకటనలు 6 ప్రకటనలు చేశారు చాలా స్పష్టంగా, నిజాయితీగా. మేము శాంతి కమిటీగా నేను స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు అనేక విధానాలు మార్చుకుంటూ వాళ్ళు వస్తున్నప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం చేయవలసిన డ్యూటీ ఏమిటి? ఒక ప్రభుత్వం ఇంతమంది మేధావులు, దేశంలో అనేక మంది మేధావులు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చంపడం? ఆగొచ్చు కదా, 2 నెలలు 3 నెలలు ఆగితే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, చెప్తారుగా. వాళ్ళ ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.